వదలండి, నేను చచ్చిపోతా. అంతేనా, నేను చచ్చిపోతా. చచ్చిపోతా, అడుగు చెప్పండి రా. నేను ఈ అవమానం తట్టుకోలేను, వదలండి, నేను చచ్చిపోతా. ఈసారి చెప్పాలా, ఇసుపెట్టండి. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, ఇసుపెట్టండి నన్ను. నేను అవమానం తట్టుకోలేను రా, చచ్చిపోవాలా? ఆగండ్రా. ఏంట్రా వాడు పోతాను అంటుంటే మీరు ఆపుతున్నారంటే? వాడేం సంక్రాంతి సెలవులకి ఊరెళ్తా అంటలేదు, పైకి పోతా అంటున్నాడు. ఓ నువ్వు పైన వ్యూ ఎంజాయ్ చేస్తాడేమో. వ్యూ కదే, వాడు చచ్చిపోతాడంట. చచ్చిపోవడానికా? గైస్ వాట్స్ హ్యాపెనింగ్? సార్ చచ్చిపోతా అంటున్నాడు. చచ్చినా లీవ్ ఇవ్వను, వర్క్ ఫినిష్ చేసి అప్పుడు చచ్చిపోమను. ఆగరా రే, అయినా ఇది వైఫై వైర్ రా, ఇందులో వైఫై సరిగా రాదు, ఇంకా కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అయినా పర్వాలేదు. ఆగరా ఓకే అయినా చచ్చిపోయేంత అవసరం ఏమొచ్చింది? ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిందంట. తన జీవితాన్ని తను కాపాడుకుంది, స్మార్ట్ గర్ల్. మావా నువ్వు ఓకే కూల్. అయినా ఒక్క అమ్మాయి రిజెక్ట్ చేస్తేనే చచ్చిపోతారా? మన ఆఫీస్లో అమ్మాయిలు లేరా ఏంటి? నేను చచ్చిపోవాలనుకుంది రిజెక్ట్ చేసినందుకు కాదురా, ఆ రిజెక్షన్ కి రీజన్ చెప్పినందుకు. ఏమని చెప్పింది? నువ్వు అందంగా లేవు, నాకు సెట్ కావు, అయినా అమ్మాయి అబ్బాయి ఫ్రేమ్ లో నించుంటే కలర్ఫుల్ గా ఉండాలంటరా. ఎవరి అమ్మాయి మన మీటర్లో ఉంది? సరే కానీ ఆ అమ్మాయి ఎవరు? ఇంకెవరు, కొత్తగా వచ్చిందే ఆ రీను. ఇంత ఘోరమైన అవమానం చేసి నేను బతకను. నేను చచ్చిపోతాను. అవమానం చేసి నేను చచ్చిపోతాను. వదలండిరా నన్ను. వదలండి. ఏంటి భయమే? రే, దీనికే నువ్వు భయపడితే చచ్చిపోదామని ఎలా అనుకున్నావురా? అరే, చెట్టన్నాక ఆకులకు కరువా, ఆఫీస్ అన్నాక అమ్మాయిలకు కరువా? ట్రై చేయి, ఎవరో ఒకరు వర్కౌట్ అవుతారు. మరి ఈ అమ్మాయిని ఏం చేయమంటావు? ఓ, అందంగా లేవని రిజెక్ట్ చేసిందా? అయినా అందమేమైనా ఆధార్ కార్డ్ లాంటిది అందరి దగ్గర ఉండడానికి? క్రెడిట్ కార్డ్ లాంటిదిరా, ఎవరో కొంతమంది దగ్గరే ఉంటుంది. నువ్వు సైడ్ అయిపో, నేను సెట్ చేసుకుంటా. గైస్, యు బ్యాక్ టు వర్క్. రీను వస్తున్నా. ఎక్కడుంది పాప? ఓ, ఇక్కడుందా? వెళ్ళి మాట్లాడదాం. హాయ్, ఐఎమ్ యశ్వంత్. ఓ, ఒక్క నిమిషం. యా, కాఫీ. You can call me Yash. Hi, I'm Renu. Renu. Nice name, like you. Oh. యశ్వంత్ అంటే మీరేనా? ఆఫీస్లో ఇద్దరు అమ్మాయిలు కలిసి కూర్చుని మాట్లాడినా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. అమ్మని అమ్మ, అంటే నేను ఫేక్ పెట్టి జాయిన్ అయినట్టు అందరికి తెలిసిపోయిందా? ఆ దొంగ మొహంది లావణ్య చెప్పుంటది. అవును, ఏం మాట్లాడుకుంటున్నారు? ఏ మీకు తెలీదా? అంటే కన్ఫర్మేషన్ కోసం. మీరు అచ్చం చూడ్డానికి మహేష్ బాబులా ఉంటారని, అంటే ఆఫీస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ గాయ్ అని బయట టాక్ ఉంది. ఆబ్వియస్లీ నీ ఫేస్ కంత సీన్ లేదులేరా. కాదులే, ఫోన్లో అయి ఉంటుంది. మనల్ని కాదులేండి, మీరు చెప్పండి. ఆఫీస్లో అమ్మాయిలంతా మీరంటే పడి చచ్చిపోతారంట, కానీ మీరు ఏ అమ్మాయిని కనీసం కన్నెత్తి కూడా చూడరంట కదా. ఏ అంత సిగ్గా? నాకు చూడాలనిపించినా అది ఎక్కడ చూడనిస్తుంది. వాట్? ఏం లేదండి, జస్ట్ రూమర్స్, అవన్నీ మీరు పట్టించుకోకండి. నిన్ను చూడనంత వరకు నేను అలాగే అనుకున్నాను, కానీ నిన్ను చూశాక నిజమే అనిపిస్తుంది. ఆబ్వియస్లీ. అయినా మీకేం తక్కువండి, అమ్మాయిలే కాదు అందమే అసూయపడేంత అందంగా ఉన్నారు. సోపేసింది చాలేరా రే. రే, నువ్వు తిన్నగా కూర్చొని మాట్లాడుకోరా ఓ చోట. ఆర్టీసీ బస్ కండక్టర్లా అటు ఇటు తిరుగుతున్నావు,
అసలే డైలాగులు సింక్ అవుతున్నాయి. హే, ఆ స్మైల్ చూసారా అండి? నెమ్మలి పురువిప్పినట్టు ఎంత అందంగా ఉందో. ఇంకా ఆ కళ్ళున్నాయే, కాటుక పెట్టకపోయినా సరే కాకర పువ్వొత్తుల్లా వెలుగుతున్నాయి. ఓహో, ఇంకేంటి? ఆ పెదాలు చూసారా? లిప్స్టిక్ కూడా అవసరం లేనంత రెడ్గా ఎలా ఉన్నాయో. ఆ నెక్ అయితే హైదరాబాద్ నెక్లెస్ రోడ్లా ఇంకా కిందకి. చాలు 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 చాలు, ఇంకా ఆపండి. ఓకే, బేసిక్గా నేను రైటర్ని కాకపోవడంతో సరిగ్గా చెప్పలేకపోతున్నాను. అదే త్రివిక్రమ్ అయితేనా మీ అందం గురించి అరగంట పొగిడేవాడు. అబ్బా, తల పగిలిపోతుంది. కాఫీ తాగితే సరిపోతుంది. వీళ్ళిద్దరు ఇక్కడే చేస్తున్నారా? వర్క్ ఆపేసి ఇక్కడ పులిహోర కలుపుతున్నావా? సో నైస్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? జస్ట్ క్యాజువల్ టాక్స్. తన ఆఫీస్ కొత్త కదా, ఆఫీస్ గురించి చెప్తున్నాను అంతే. యా, అవును, తమరు ఆఫీస్ పెట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా చెప్పడానికి. నువ్వు వచ్చిందే మొన్న. నువ్వేంటి చెప్పేది? వెళ్ళి వర్క్ ఫినిష్ చేయి. అది వెళ్ళు. కాఫీ ఫినిష్ చేసి వెళ్తాను. ఫినిష్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళు. రాక్షసి. విల్ మీట్ లేటర్. యా, షూర్ షూర్. సో ఇంకేంటి సంగతులు? నాకు వర్క్ ఉంది. అయ్యా అటు చూడు, ఆ రేణు ఇటే వస్తుంది. ఇదే కరెక్ట్ టైం. ఏదో ఒకటి చేసి ఇంప్రెస్ చేసి లైన్లో పెట్టి. అవునవును, ఇంకా ఎన్నాళ్ళని ఇలా సింగిల్గా బతుకుతాం. ఈరోజు ఎలా అయినా సరే నా ఇన్స్టాగ్రామ్లో ఐఎమ్ నాట్ సింగిల్ ఎనీ మోర్ అని పెట్టేయాలి భయ్యా. ఆల్ ది బెస్ట్ భయ్యా. కానీ ఇప్పుడు ఎలా పడేయటం? భయ్యా అటు చూడు, మన పొలిక్ శివాని ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. వెళ్ళి హెల్ప్ చేసేయి, రీను ఫ్లాట్ అయిపోద్ది. చూడటానికి ఎదలా కనపడతావు కానీ నీ దగ్గర కూడా మంచి మంచి తెలివితేటలు ఉన్నాయిరా. మీరు ఇక్కడే ఉన్నారా? నేను హెల్ప్ చేసి వస్తా భయ్యా. ఆల్ ది బెస్ట్. మంచి ఐడియా ఇచ్చావురా. ఈరోజు భయ్యా ఎలాగైనా పడేస్తాడు. ఏ శివాని, ఏమైంది? ఐడి కార్డ్ రోడ్ మీద పడిపోయింది. తీసుకుందామంటే వెహికల్స్ ఓ పని వస్తున్నాయి. చేయి, నా ఐడి కార్డు తీసుకో. ఆఫీస్కి ఎంటర్ అవ్వాలంటే ఐడి కార్డ్ ఉండాలి కదా. ఓ, స్వార్థంతో పరుగులు తీస్తున్న ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు శివాని. మనమే ముందుకెళ్ళాలి. అమ్మా, రేయ్, కళ్ళు కనిపించలేదట్రా? రోడ్డు కట్టంగా అడ్డగాడిదలా తిరుగుతున్నావు. ఏం కాదులే భయ్యా, తగ్గిపోతుంది. కామెడీగా ఉన్నాడు కదే. పొద్దు పొద్దున్నే నా పరువు మొత్తం పోయిందిరా. ఈ రోజు నాకు వర్క్ చేసే మూడ్ లేదు. మనం ఎప్పుడు చేసామని? అందుకే కిందకెళ్ళి దమ్మేద్దాం పదా. పదా. రేయ్, ఏంట్రా కట్లేసుకు తిరుగుతున్నావు? శాలరీ సరిపోవట్లేదని సైడ్ ఇన్కమ్ కింద ఏమన్నా? సార్ యాక్సిడెంట్ అయింది సార్. అవునా, చూసుకోవాలి కదరా. ఎంతకు ఎలా పడ్డా? అదా అమ్మాయి ముందు సోగొట్టడానికి రోడ్డు మీద పోయి. నువ్వు చెప్తాగా. బైక్ స్కిడ్ అయింది సార్. డ్రైవింగ్ రానప్పుడు ఎందుకురా? హలో, మీ పిల్ల ఎన్నేళ్ళు అవుతుంది? 3 years అయిందిరా. ఎంతమంది పిల్లలు? అదే ఇంకా అవలేదురా. డ్రైవింగ్ రానప్పుడు ఎందుకు సార్? ఏంటి ఈ పాటికి రోజు రీనో వస్తుంది కదా, ఇంకా రాలేదేంటి? వచ్చేసింది. హే, కమింగ్ కమింగ్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెయిట్.
ఇలాగే ఉంటుందా? యశ్వంత్ని లిఫ్ట్ అడుగుదాం. యశ్వంత్ ఐమ్ కమింగ్. వెళ్దామా? పద. హే వచ్చావా? రాననుకున్నావా రాలేననుకున్నావా? హే భలే చెప్పావే. ఇప్పుడు చిరంజీవిలా చెప్పు. అమ్మని అమ్మ పరువు పోయింది. వస్తావని పిలిచాను బాబు. ఏంటి సంగతులు? బోర్ కొడుతుంది అందుకే పిలిచా. ఇంతమంది ఉండగా నిన్నే పిలిచిందంటే నువ్వంటే తనకి ఎంత స్పెషల్ రా. కమ్ లెట్స్ జాయిన్ ద గేమ్. యా ష్యూర్. రీను, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. మరి నీకు? చిచ్చి, నాకు బాయ్ ఫ్రెండ్ ఎందుకుంటాడు? అడిగింది గర్ల్ ఫ్రెండ్ బాబు. లేదు. మరి ఆఫీస్లో నీకు లావణ్య గారికి సంథింగ్ సంథింగ్ ఏమో అని టాక్. ఏ అలా చెప్పిన ఎదవేవడు. తనంటే నాకు అస్సలు పడదు. అవునా? మరి రోజు ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు, పికప్లు, డ్రాప్లు ఎప్పుడు తనతోనే ఉంటున్నావు? నేనే ఉండలా, తనే అలా ఉంచుకుంది. ఏయ్, ఉంచుకోవడం అంటే ఆ ఉంచుకోవడం కాదు, అలా ఉండాల్సి వస్తుంది. ఓహో, ఏ? ఆ ఒక్కటి మాత్రం అడక్కు. గేమ్ ఆడదామా? సరే. యశ్వంత్ ఏం చేస్తుంటాడు? కాల్ చేద్దాం. హలో యశ్వంత్. హాయ్. హాయ్. సరదాగా బయటికి వెళ్దామా? దేనికి? అంటే ఐస్ క్రీమ్ తినాలనుంది. సో నేను ఆల్రెడీ బయటే ఉన్నాను లావణ్య. ఓ బయటే ఉన్నావా? అయితే యశ్వంత్, పక్కన ఎవరిది అమ్మాయి వాయిస్ అనిపిస్తుంది? అదా మన రీను. ఓ, రీనుతో బయటికి వెళ్ళావా? లేదు, వాళ్ళ ఇంట్లో ఎవరు లేరంట, తను ఒక్కతే ఉంది. సో టైం స్పెండ్ చేద్దాం రమ్మంటే సరదాగా వచ్చాను. ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేరా? మీరిద్దరే ఉన్నారా? అవును, మేమిద్దరే ఉన్నాం. ఏం లేదు. వన్ సెకండ్, నేను మళ్ళీ చేస్తాను. బాయ్ బాయ్. అది కాదు యశ్వంత్. హలో. ఎవరు లేనప్పుడు ఇద్దరు ఎలా ఉంటారు? హే లవ్, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? సత్య. హా చెప్పవే. నాకు భయమేస్తుంది. ఎందుకే? యశ్వంత్ బయటికి వెళ్ళాడు. వాడేమో చిన్నపిల్లోడా, బయటకెళ్తే భయపడ్డానికి? తిరిగి వచ్చేస్తాడులే. నీ బొంద, వాడొక్కడే బయటకెళ్తే నేనెందుకు భయపడతానే? వాడు ఇప్పుడు రీను ఇంట్లో ఉన్నాడే. రీను ఇంట్లోనా? హా, ఏదో ఫ్యామిలీ ఫంక్షనే పిలిచుంటదిలే. ఫంక్షనా? నీ బొంద, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఇంట్లోనే లేరే, వాళ్ళిద్దరే ఉన్నారు. ఏదో సంథింగ్ ఫిషీ. వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారా? అవునే, నాకు భయం వేస్తుంది. వాళ్ళిద్దరే ఉన్నారు కదా, ఏమైనా జరిగిద్దంటావా? జరుగుతుందా అంటే జరిగిపోయింటది. అసలే పాప సెక్సీగా ఉంటది, బాబేమో హాట్గా ఉంటాడు. ఏమైనా జరిగిండొచ్చు. లేదు లేదు లేదు, యశ్వంత్ అలాంటోడు కాదు, చాలా మంచోడు. అబ్బా, అంత సీన్ లేదమ్మా. అబ్బాయిలంతా ఒకటే. లంచ్ టైంలో లయన్కి, మత్తులో ఉన్న మగాడికి లేడీ చిక్కితే బేటే. అంతే అంటావా? ఇప్పుడు ఏం చెయ్యాలి? అందుకే లేట్ చేయకుండా నీ లవ్ మ్యాటర్ వాడితో చెప్పేసే. అంతే అంటావా? అంతేనే, మళ్ళీ చూసుకుందాం. నువ్వేం ఆలోచించకు, ఇప్పటికైతే పడుకో. సరే, రేపు ఖచ్చితంగా చెప్పేస్తాను. గుడ్ నైట్. బాయ్. ఇలా పరిగెడుతున్నాడు? మళ్ళీ వీడియో చేసినట్టున్నాడు. నేను నీకు పెళ్ళం పెడతాను, దొరకరా?
2 లక్షలు ఇచ్చి జాయిన్ అయ్యారు సార్. దానికోసమే వదిలేడు సార్. ఆ 2కి ఇంకో లక్ష చేసి నిన్ను చంపేసి నష్టపరిహారం కదా నీ ఫ్యామిలీకి నేనే ఇస్తాను త్వరగా నీ అబ్బ. అయ్ బాబోయ్. అట్టి పరిగెడతావా? ముందాన్ని చంపేసి శవం పక్కన కూర్చొని స్నాక్స్ తింటా గడ్డపడుతున్నాడు. ఆగండి, ఫస్ట్ మీరు రిలాక్స్ అవ్వండి. గెట్ సమ్ వాటర్. కొంచెం కూలింగ్ ఇవ్వను. రే తాగండి, అమ్మా తాగండి. కొంచెం కూల్ సార్. ఇప్పుడు చెప్పండి, అసలు ఏం జరిగింది? అని అడుగు. చెప్పరా. ఆనే అడుగు. కూల్ గా ఉండండి, చెప్పండి సార్ ఏం జరిగింది? హీడు రిచ్ ఫెలో అని చెప్పి ఒక అమ్మాయిని పడగొట్టి మా మాంగారు నా పెళ్లి కట్నం ఇచ్చిన బియ్యం కనిపించాలని. సార్ పోన్లేండి సార్, ఏదో రిచ్ పిల్ల కదా అని బిల్డప్ కోసం తప్పు చేస్తుంటాడు, వదిలేండి సార్. తప్పు అక్కడతో ఆగి ఉంటే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. ఏంటి ఇంకా ఉందా? ఉందే. ఇంకేం చేశాడు? పాప నెక్కించుకున్నవాడు జాలీగా తిరిగి రావాలి కదా. సెల్లర్నా కూడా ఖర్చులకు డబ్బులు లేవు, నా కార్ని క్యాబ్ సర్వీస్ పెట్టేసాడు. పోన్లేండి, ఏదో ఖర్చుల కోసం అంట కదా, వదిలేయచ్చు కదా. క్యాబ్ ఎక్కినవిడా వీడి గర్ల్ ఫ్రెండ్ చూసి ఎవరైనా అడిగితే ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పారా? ఏం చెప్పాడు? మా బాస్ సెటప్ వీక్లీ గెస్ట్ హౌస్ తీసుకెళ్తాడని చెప్తాడు. అయ్యో సార్, ఎవరో ఆవిడకి చెప్తే మీకెందుకు కంగారు, వదిలేయచ్చు కదా. మరి అదే ఆ కార్ ఎక్కింది మా ఆవిడే. అమ్మని అక్క ఎవరు అనుకుని వదిలేసా, వాళ్ళ ఆవిడేనంట. క్యాబ్ డబ్బులు ఇలా కొంచెం ఇప్పి అక్క. చేసింది పనికి మాలి పని. లక్ష్మీ నరసింహస్వామి ఆఫీస్ అంతా తిరుగుతా. ఆయన అంటే దేవుడు కాబట్టి సరిపోయింది. మీరు మెల్లో పేగులు వేసుకుంటే మటన్ కొట్టు మస్తాన్లా ఉంటారు. ఒకసారి వదలండి. ముందుకు ఎవడమన్నాడు? ఈ ఒక్కసారికి నా మొహం చూసి వాడిని వదిలేయండి. నన్ను వదిలేయడం కాదు, ఈ ఎదవ చేసిన ఎదవ పనికి మా యావ నన్ను వదిలేసి పుట్టిండి పోయింది. పోన్లేండి సార్, వీడు ఎక్కడికి పోతాడు, ఇక్కడే ఉంటాడు కదా. మీరు వెళ్ళి మీ ఆవిడ సంగతి చూడండి, వీడి సంగతి నేను చూస్తాను. మీరు వెళ్ళండి. సార్ మీ ఆవిడ ఎలాగో ఇంట్లో లేదు కదా, నైట్కి సిట్టింగ్ వేద్దామా? బ్రాందీయా విస్కీయా? ఒళ్ళే పులుగు ఉన్నాయి, వాట్కా అయితే ఓకే సార్. 9 గంటలకు వచ్చాయి. కుక్కలా అరుస్తాడు, కరవడు. సాయంత్రం సెట్ చేస్తాను మొత్తం. మీరు పని చూసుకోండి. రే ఆ యశ్వంత్ నేను అంత క్లోజ్ గా తిరుగుతున్నారు, కొంప తీసి లవ్ అంటావా? ఏవో మావా, నాకు అలాగే అనిపిస్తుంది. అయినా పిల్ల భలే ఉంటదిరా. ఆహా, రీను రోజు రోజుకి నాకు బాగా క్లోజ్ అయిపోతుంది. ఇలా అయితే తన్ని త్వరలోనే పడేసేయచ్చు. ఎవరికి కాల్ చేద్దాం? యశ్వంత్ కాల్ చేద్దాం. రీను చెప్పు. యశ్వంత్ ఫ్రీ ఉన్నావా? నేను ఫ్రీగానే ఉన్నాను. అయితే బయటికెళ్ళే పనుంది, డ్రాప్ చేస్తావా? బయటికా? వస్తాను. అయితే సెల్లార్లో కార్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, త్వరగా వచ్చాయి. అలాగే వచ్చేస్తాను. సరే. అయ్యో బాబోయ్, రీను లైన్లో పడిపోయింది. ఆగు, ఎక్కడికి? చిన్న పనుండి బయటికి వెళ్తున్నాను. ఏం పని? ఆ రీను దగ్గరికేనా? అవును. ఆఫీస్ అవర్స్ లో బయటికి వెళ్ళడం తప్పని తెలీదా నీకు? తొక్కలే. ఈ ఆఫీస్లో ఎంతమంది టైంకి వస్తున్నారో వెళ్తున్నారో నాకు తెలీదా? అసలు టైమింగే లేదు. అరే, వాళ్ళెవరు ఉండట్లేదని నువ్వుండవా? చూడు యష్, నువ్వు ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో? ఇది నా లైఫ్, నాకు నచ్చినట్టు నేనుంటాను. నన్ను అడిగే హక్కు, ఆపే అధికారం నీకు లేదు. ఓ, అలా వచ్చావా? అయితే ఆఫీస్ అవర్స్ లో బయటికి వెళ్ళడానికి మేనేజర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇఫ్ మేనేజర్ అవైలబుల్ గా లేకపోతే టీమ్ లీడర్ పర్మిషన్ తీసుకోవాలి. అదైనా తెలుసా నీకు? సరే సరే టీమ్ లీడర్ గారు, నేను కొంచెం బయటకు వెళ్ళాలి, పర్మిషన్ ఇస్తారా? నో, నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వవు?
యష్, మనకి ప్రాజెక్ట్ వర్క్ చాలా పెండింగ్ ఉండిపోయింది. దట్టు డెడ్ లైన్ కూడా దగ్గరికి వచ్చేసింది. మనం వీ హావ్ టు వర్క్ మోర్. ఎందుకు ఎప్పుడు చూసినా వర్కేనా? లైఫ్లో ఇంకేం ఉండదా? ఇప్పుడు నాకు పర్మిషన్ ఇస్తావా లేదా? నేనైతే ఇవ్వను. అంతగా నువ్వు వెళ్ళాలనుకుంటే ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం? ఇప్పుడు ఆఫీస్లో ఎంతమంది బయటికి వెళ్తున్నారో ఎంతమంది లోపలికి వస్తున్నారో నాకు తెలుసు. ఇప్పుడు నేను వెళ్తే తప్పేంటి? యష్, నీకు అర్థం కావట్లేదా? అసలే నువ్వు ఫేక్ పెట్టి జాయిన్ అయ్యావు. ఈ విషయం అందరికీ తెలిసే లోపు నువ్వు వర్క్ నేర్చుకుంటే సేఫ్ అయిపోతావు. లేదంటే ఫైర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫేక్ 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 ఫేక్. సరే, నీకు దండం పెడతాను. ఈ ఒక్క రోజుకు వదిలేసి రేపటి నుంచి వర్క్ చేస్తూ నీ కళ్ళ ముందే నీతోనే ఉంటాను, సరేనా? ఇప్పటికైతే నేను వెళ్తున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్తే నువ్వు ఫేక్ పెట్టి జాయిన్ అయ్యవని అందరికీ చెప్పేస్తా. జీవితం చెప్పే ఎంతమంది చెప్పుకుంటావు చెప్పుకో. ఎంత ఫేక్ పెట్టి జాయిన్ అయితే మాత్రం నన్ను ఇంతలా టార్చర్ పెడతావా? అరే, ఒక అమ్మాయిని చూడనివో, మాట్లాడనివో, కలవనివో, బయటికి వెళ్తే ఆపుతావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నన్ను ఎందుకు కంట్రోల్ చేస్తున్నావు నువ్వు? అసలు నువ్వు ఎవరు? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఏంటి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును యష్, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అసలు నేను ఏ రోజు అనుకోలేదు ప్రేమలో పడతానని. కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా లైఫే కొత్తగా అనిపించింది. నాకు నేనే కొత్తగా కనబడుతున్నాను. నీకు తెలుసా, ఎవరైనా ఒక జోక్ వేస్తే వాళ్ళేదో అనుకుంటారని నవ్వడం తప్ప మనస్ఫూర్తిగా ఎప్పుడూ నవ్వింది లేదు. ఎందుకో తెలీదు, మా నాన్న దూరమైన దగ్గర నుంచి నా లైఫ్లో ఏదో వెలుతుగా ఉండేది. చాలా రోజుల తర్వాత మళ్ళీ నువ్వొచ్చాకే ఆ వెలుతి తీరింది. అప్పుడే అనిపించింది, నేను నీతో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను యష్. అలా అని నువ్వేదో అందంగా ఉన్నావు నేను ప్రేమించలేదు. నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, మెయిన్గా నీ మాటలు అచ్చం మా నాన్నలాగే ఉంటాయి. అందుకే నేను ప్రేమించాను. ఐ లవ్ యూ యష్. ఏంటి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? జోకా? జోక్ కాదు యష్, నేను నిజంగానే ప్రేమిస్తున్నాను యశ్వంత్. జోక్ చేయకు లావణ్య, ప్లీజ్. నేను నిజం చెప్తున్నాను యష్. యశ్వంత్, యశ్వంత్, ఎందుకు యశ్వంత్ నవ్వుతున్నావు? మరి నవ్వక నిన్నెవరు ప్రేమిస్తారు లావణ్య? అందులోనూ నేను. నెవర్. నాకేదో వర్క్ రాక నువ్వేదో హెల్ప్ చేస్తావని ఏదో ఆ ఎదవ ఐడియా ఇస్తే నీతో ఫ్రెండ్షిప్ చేశాను, నీతో మాట్లాడాను, నీతో తిరిగాను. దానికి నువ్వు లవ్ అనుకుంటే నేనేం చేయను? వెయిట్, చూడు లావణ్య, బేసిక్గా నువ్వు లవ్ మ్యారేజ్ మెటీరియల్ కాదు. ఎవడో కష్టపడి 30 ఏళ్ళకి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే వాడు పెళ్లి కోసం ఎదురు చూస్తుంటే వాడికి నువ్వు కరెక్ట్ మ్యాచ్, పర్ఫెక్ట్ మ్యాచ్. సో నువ్వు లవ్ మ్యారేజ్ మెటీరియల్ కాదు. అయినా నా రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? చూడు లావణ్య, నేను ప్రేమించే అమ్మాయి కానీ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కానీ ఎలా ఉండాలో తెలుసా? అతిలోక సుందరిలా ఉండాలి. మా జోడిని చూస్తే జనాలు చూసి కుళ్ళి కుళ్ళి చచ్చిపోవాలి. అలాంటి అమ్మాయి కోసం నేను ఎదురు చూస్తుంటే నా లైఫ్లోకి అప్పుడొచ్చింది రీను. ఐ మీన్ లవ్ విత్ హర్.
షీఈస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ మీ. అయినా అబ్బాయి అమ్మాయి పక్క పక్క నుంచుంటే ఫ్రేమ్ కలర్ఫుల్ గా ఉండాలి, అవునా కాదా? చెప్పు నువ్వే. లావణ్య, అయినా నీకు ఒక మాట చెప్తాను. ఇన్నాళ్ళ మన జర్నీలో నీకు ఫీలింగ్స్ వచ్చేలా నేనేమన్నా బిహేవ్ చేసుంటే ఐఎమ్ జెన్యూన్లీ సారీ. నేను కావాలని నేను చేయలేదు. సరే, యూ డోంట్ వరీ. ఎప్పట్లాగే ఇలానే మనం ఫ్రెండ్స్లా ఉందాం, సరేనా? సరే మరి, నాకు టైం అవుతుంది. రీను నా కోసం వెయిట్ చేస్తుంటుంది. ప్లీజ్ అర్థం చేసుకో. నేను వెళ్తున్నా, రేపు మాట్లాడదాం. బాయ్. రమ్మన్నావు? ఆఫీస్లో బోర్ కొడుతుంది, అందుకే రమ్మన్నాను. ఓ, అయితే వీళ్ళకి కాఫీ తాగుదామా? ముందు బండి తీ. ఏ తీయు చెప్తా. హే రీను, అక్కడేం చేస్తున్నావు? అది మా మేనేజర్ బండి, ఇది మంది. రా రా. ఎక్కడికి? ఎక్కడో చోటికి. అంటే ఈరోజు ఆఫీస్ బంకా? అలాగే అనుకో. అప్పుడే వచ్చేసావా? ఏంటి, ఏం మాట్లాడడం లేదు? చూడు లావణ్య, బేసిక్గా లవ్ మ్యారేజ్ మెటీరియల్ కాదు. చచ్చిపోవాలి. అలాంటి అమ్మాయి కోసం నేను ఎదురు చూస్తుంటే నా లైఫ్ లోకి అప్పుడు వచ్చింది రీను.
ఇల్లు వచ్చింది. రీను, ఇల్లు వచ్చేసింది. అప్పుడేనా? నేను దిగను. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. రేపు కలుద్దాం. షోరా? షూర్. హే, చూసుకో, జాగ్రత్త. థ్యాంక్స్ ఫర్ ది రైడ్. ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్. ఐ లైక్ యూ. గుడ్ నైట్. బాయ్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. 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 అలా 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 మనకు తేలిపోతున్నది. ఎలాగో 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 ఉన్నది. ఇలాగే ఉంటుందా తొలి ప్రేమ అన్నది. అలా 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 మనకు తేలిపోతున్నది. ఎలాగో 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 ఉన్నది. చిన్నవాడు ఓరతోపు చూసి నవ్వెను. వెన్నలాగా లేత మనసు కరిగిపోయెను. చిన్నవాడు ఓరతోపు చూసి నవ్వెను. మన ఆఫీస్లో అందరూ అనుకున్నట్టు దీనికి రీజన్ యశ్వంతేనా? ఏంటి సిగ్గుపడుతున్నావు? నిజంగానా?